మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది మేము అసలు ఏమీ తినట్లేదు, అయినా సరే వెయిట్ పెరిగిపోతా ఉన్నాము, ఎన్నో డైట్లు చేస్తా ఉన్నాం, అయినా వెయిట్ తగ్గట్లేదు అని చెప్పేసి బాధపడతా ఉన్నారా? సో అలాంటి వాళ్ళకి బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి మాస్టర్ గౌతమ్ గారు కొన్ని సింపుల్ ఆసనాస్, మీరు కూర్చున్న చోటే మీ వెయిట్ని ఎలా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఒక సిరీస్ లాగా చేస్తూ ఉన్నారు. ఈరోజు వచ్చేసేసి మనం వెయిట్ లాస్కి సంబంధించి ఫస్ట్ పార్ట్ చేద్దాము. సో ఈ విభాగంలో అసలు ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి, ఇది ముందుగా బిగినర్స్ కి చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. మరి సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, ఈ వెయిట్ లాస్ కి సంబంధించి నిజంగా మీరు ఆఫ్ ది రికార్డ్ చెప్పినప్పుడు, ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఎన్నో చేసాం నవీన్, ఇట్లా మనం కానీ దీనికంటే కూడా బిగినర్స్ నుంచి అదేవిధంగా అడ్వాన్స్డ్ వరకు కూడా మనం చేద్దాము, ఇది కూడా ఒక సిరీస్ లాగా చేద్దాం అన్నారు. సో సూపర్ అండి. సో ఇప్పుడు వెయిట్ లాస్ అసలు ఎందుకు, ఎంత డైట్ చేసినా ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ అనేది తగ్గట్లేదు అని చెప్తూ తర్వాత మన ఆసనాల్లోకి వెళ్దాం. డెఫినెట్లీ మేము తినట్లేదు, ఓకే, ప్లస్ హెరిడిటరీ పరంగా కూడా ఏం ప్రాబ్లం లేదు, హెల్త్ ఇష్యూస్ కూడా ఏం లేవు, మేము తక్కువనే తింటాం, తొందరగా కంప్లీట్ చేస్తాం డిన్నర్, ఇదంతా మంచిదే. అయితే వేటికి స్ట్రెస్తో కూడా సంబంధం ఉంటుంది, కాన్స్టిపేషన్తో కూడా సంబంధం ఉంటుంది, బాడీ మొబిలిటీతో కూడా సంబంధం ఉంటుంది. ప్లస్ మనం తీసుకునే ఇంటేక్ని బట్టి, ఇంటేక్ అంటే ఓన్లీ ఫుడ్డే అనుకుంటారు, ఫుడ్ వాటరే అనుకుంటారు, కాదు, మైండ్లోకి తీసుకునే దాన్ని కూడా ఇంటేక్ అంటారు. సో ఒక విషయాన్ని మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ కొన్నిసార్లు కొంతమందికి శరీర తత్వం కూడా అలా ఉంటుంది. సో దాన్ని కూడా మనం నెగిటివ్ తీసుకోవాలని లేదు, ఎందుకంటే మనం ఎంతో మంది గొప్ప గొప్ప గురువులు కూడా కొంచెం లావుగా ఉన్న వాళ్ళని చూస్తుంటాం, ఎందుకంటే వాళ్ళు జస్ట్ డైలీ ఒక 2 అరటి పనులు తినే వాళ్ళు కూడా ఉంటారు. సో అయితే ఈరోజు మేము దేన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సీక్వెన్స్ రెడీ చేసామంటే, చాలా మంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు, ప్లస్ డిఫరెంట్ వీడియోస్ని మన ప్లాట్ఫామ్లో ఫాలో అవుతూ ఏదో ప్రయత్నం చేస్తుంటారు వెయిట్ లాస్ కోసం, కానీ వాళ్ళకు మొదలు చివర తెలియట్లేదు, ఆ వీడియోని డైరెక్ట్ ఫాలో అవుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కెపాసిటీకి మించింది అన్న ఉంటుంది, ఎందుకంటే ఈ వీడియోలో మనం కీ పాయింట్స్ని ఇస్తాం కాబట్టి వాళ్ళకు ఆ బేసిక్ రూట్స్ అనేవి మిస్ అయిపోయి డైరెక్ట్ అటెంప్ట్ చేయడం వల్ల కొన్నిసార్లు కొంచెం బ్యాక్ పెయిన్ అనిపించవచ్చు, కొంచెం బాడీ పెయిన్స్ రావచ్చు. సో ఇది ఈ రోజు వరకు యోగా ఏమాత్రం సంబంధం లేకున్నా ఈ రోజే వాళ్ళు ప్రయత్నం స్టార్ట్ చేసినా సరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది వెయిట్ లాస్ డే 1 అని చెప్పేసి అనుకోవచ్చు. ఎస్ సార్, యా, వెయిట్ లాస్ పార్ట్ 1. సో మనం పార్ట్ 1 to పార్ట్ 5 అన్ని రకాల వాళ్ళని కవర్ చేస్తాము. స్మాల్ కాంట్రా ఇండికేషన్స్ ఏంటంటే, మీరు ఈ వీడియోని వచ్చే కామెంట్స్ ద్వారా గమనించింది ఏంటంటే, సార్ ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చా, లేదంటే నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చా, లేదంటే హెర్నియా ఉన్న వాళ్ళు చేయొచ్చా, హై బీపీ ఉన్న వాళ్ళు చేయొచ్చా అని రకరకాలుగా అంటూ ఉన్నారు. సో పార్ట్ 1 నుంచి పార్ట్ 5 దాకా మీరు ప్రతి వీడియోని అబ్జర్వ్ చేయండి. మీకు పార్ట్ 1 పార్ట్ 2లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సెట్ అవుతుంది. ఈవెన్ పార్ట్ 1లో కూడా మనం చేసేవి చిన్నవి సింపుల్వే అయినా అది కొంచెం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదు. సో దీనిని మనం ఒక ఆరోగ్యవంతుడు వెయిట్ లాస్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నటువంటి సీక్వెన్స్. అట్ ద సేమ్ టైం ఇది చాలా మందికి, అంటే 60 to 70% అందరికీ సెట్ అవుతుంది. సో ఇందులో భాగంగా మనం స్టార్టింగ్ లో చేసే ప్రాక్టీస్ ఏంటంటే, కొంచెం బాడీ ప్రిపరేషన్ సీక్వెన్స్. ఈ పార్ట్ 1 మీరు బాడీ ప్రిపరేషన్ సీక్వెన్స్ గా భావించండి. సో సింపుల్ గా ఉంటాయి, ఆల్ ఆర్ ఎలిజిబుల్. సో మీ ఎడమ చేతిని కుడి మోకాల మీద పెట్టండి. సో ఎడమ చేతిని కుడి మోకాల మీద పెట్టి, కుడి చేయిని నేల మీద పెట్టి ఇలా ట్విస్ట్ చేసేసేయండి. మనం ఫుల్ బాడీ ట్రంక్ ని ట్విస్ట్ చేస్తున్నాం. తర్వాత సెంటర్, 2 సెంటర్, ఇంకొకసారి 3 సెంటర్, 4 ఫుల్ ట్విస్ట్ చేయాలి, సెంటర్, 5 సెంటర్, లాస్ట్ 1 6 సెంటర్. ఓకే, సో మీరు ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ ప్రాక్టీస్ని ఒక 20 to 30 times ఫ్రీ బాడీ మూవ్మెంట్ చేస్తే ఇది ప్రిపేర్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ప్రిపేర్ అవుతుందో నెక్స్ట్ ప్రాక్టీస్కి మనకి ఎలిజిబిలిటీ వచ్చింది. ఇది ఎన్ని సెట్స్ చేయాలి సార్ మామూలుగా? ఇది 30 times సింగిల్ సెట్ సరిపోతుంది. సింగిల్ సెట్ సరిపోతుంది, 30 times. ఇది జస్ట్ ప్రిపరేషన్ ప్రాక్టీస్. దీని తర్వాత నెక్ అండ్ ట్రంక్ కవర్ అయ్యేటట్టు ఒక వార్మప్ చేద్దాం. సో చూడండి, నెక్ కవర్ అవ్వడం అంటే నెక్ ఫ్రీగా ఉంటుంది, రొటేట్ అవుతుంది. ట్రంక్ కవర్ అవ్వడం అంటే చూసుకోండి ఇలా కంప్లీట్గా. సో ఇలా గుడ్. సో మనం చేద్దాం. ఇది క్లాక్ వైజ్ 10 times, యాంటీ క్లాక్ వైజ్ 10 times, 10 to 15 కూడా చేసుకోవచ్చు. మేము ఒక 3 చూపిస్తాం. సో చూడండి, చేతులు మోకాళ్ళ మీద పెట్టి చాలా ఫ్రీగా ఉండాలి. ఇలా చూడండి, ఎక్సేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్,
ఇన్హేల్ చేస్తూ అప్. ఇంకొకసారి 3 అన్నాను కదా, థర్డ్ టైం. ఎక్సేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఎక్సేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్. లాస్ట్ టైం ఎక్సేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్. రిలాక్స్. కంపల్సరీ మీరు ప్రతి ప్రాక్టీస్ కాగానే పాస్ నొక్కి ఆ ప్రాక్టీస్ని మేము చెప్పిన కౌంట్స్ని కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మేము 3, 3, 5 అనేది మీకు ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వడానికి మేము తక్కువ కౌంట్స్ చూపిస్తాం. సో ఇది అయిపోయిన తర్వాత థర్డ్ ప్రాక్టీస్. ఈ థర్డ్ ప్రాక్టీస్లో మనం క్యాట్ అండ్ క్యామిల్ అనే సీక్వెన్స్ని తీసుకుంటాం. ఇది చూడడానికి ఒకే రకంగా ఉండే 2-3 ఆసనాలు ఇందులో కలిసి ఉంటాయి. సో ఫస్ట్ నేను ఒకసారి చూపిస్తాను సార్, తర్వాత నేను కౌంటింగ్ ప్రకారం మనం చేద్దాం. ఓకే. సో క్యాట్ అండ్ క్యామిల్ ఏం చేస్తుందంటే మీ యొక్క వెన్నపూసను ప్రిపేర్ చేస్తుంది. చూడండి, ముఖ్యంగా ఎవరైతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ప్రాక్టీస్ వెయిట్ లాస్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇలాంటి ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలండి. 2 చేతులు నేల మీద పెట్టాలి. మీ యొక్క షోల్డర్ లెవెల్ గ్యాప్, నీ లెవెల్ గ్యాప్ సేమ్ ఉండాలి. సో తర్వాత చేతులు కూడా అదే విధంగా గ్యాప్ లో ఉండాలి. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ ఎల్బో బెండ్ అవ్వద్దు. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు చూడండి, శ్వాస తీసుకుంటూ హెడ్ పైకి, హిప్స్ బయటకి. నా స్పైన్ ని గమనించండి, ఒక ఎస్ షేప్ లో ఉంది, కరువు ఉంది. తర్వాత శ్వాసను వదులుతూ స్పైన్ పైకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. సో ఇది 12 టైమ్స్ చేయాలి. ఇది ఒకసారి చేసాం. దీంట్లోనే ఇంకొక 2-3 రకాలు చూపిస్తాను, దాని తర్వాత మనం కలిసి చేద్దాం. ఓకే సార్. సో దీంట్లో సెకండ్ ప్రాక్టీస్ ఏంటి అంటే మీ యొక్క రైట్ లెగ్ ని లిఫ్ట్ చేయాలి, తర్వాత అప్ అండ్ డౌన్ చేయాలి. దాని తర్వాత లెఫ్ట్ లెగ్ ని అప్ అండ్ డౌన్ చేయాలి. ఇది మీకు సెకండ్ సీక్వెన్స్. దీంట్లో థర్డ్ ఏముంటుంది అంటే మీ మోకాల్ని లోపలికి తీసుకురండి, మీకు ఎంత వీలైతే అంత. మీ ఫోర్ హెడ్ టచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మెల్లిగా వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, స్పైన్ మీద స్ట్రెచ్ అవుతుంది, పొట్ట మీద కూడా పడుతుంది. 2 అప్, 3 అప్. రిలాక్స్. మనం చేసే అన్ని ప్రాక్టీసెస్ కూడా ట్రెడిషనల్ ప్రాక్టీస్. ఒకసారి లెఫ్ట్ కూడా మీకు ఈజీగా విజిబుల్ గా ఉంటుంది, చూస్తాను. చూడండి, 1 అప్, 2 అప్, 3 అప్. రిలాక్స్. సో ఒక ప్రాక్టీస్కి ఇంకో ప్రాక్టీస్కి ఆ ట్రాన్సిషన్ పాయింట్ని మెయింటైన్ చేయాలి. మీకు వీలైతే ఇలా వజ్రాసనంలో లేదంటే సుఖాసనంలో కూర్చొని ఆ ప్రాక్టీస్ని కొంచెం గమనించి 10-15 సెకండ్స్ తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వితౌట్ ప్రిపరేషన్ మన ప్రాక్టీస్ అనేది చాలా హార్డ్గా ఫీల్ అవుతుంది. సో ఈజీ ప్రాక్టీసెస్ చేయండి. ఇప్పుడు ఈ 2 ప్రాక్టీసెస్ని మనం చేద్దాం సార్. ఇది 12 ప్రాక్టీసెస్, మనం 3 చేద్దాం సార్. ఇన్హేల్, హెడ్ అప్, స్పైన్ కర్వ్, హిప్స్ అవుట్. శ్వాస వదులుతూ తల కిందికి, మీ చిన్న చెస్ట్ దగ్గర వరకు వెళ్ళిపోవాలి. స్పైన్ కంప్లీట్ గా పైకి రావాలి. మళ్ళీ 2 స్పైన్ కర్వ్, ఎల్బో స్ట్రైట్ గానే ఉంది, హెడ్ అప్. ఎక్సేల్, స్పైన్ అప్, చిన్ డౌన్. లాస్ట్ టైం 3 ఎక్సేల్. రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్ ప్రాక్టీస్ సార్. సెకండ్ ప్రాక్టీస్ లో చాలా సింపుల్ సార్. మీరు రైట్ లెగ్ ని వెనక్కి పెట్టండి, స్ట్రైట్ గా నేల మీదనే టో ఉండండి, నేల మీద టో పెట్టండి, ఆ కాలు కింద. ఇప్పుడు అప్ అండ్ డౌన్. 1 2 3, ఎంత వీలైతే అంత పైకి. 4, సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. 5 6 7 8 9, లాస్ట్ 1 10. రిలాక్స్. ఇంకొక కాలు చేద్దాం. ఎడమ కాలు స్ట్రైట్ గా పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చోండి. ప్రతి ప్రాక్టీస్ తర్వాత ఇలా వజ్రాసనంలో కూర్చోండి. మీ యొక్క బాడీ యొక్క టెంపరేచర్ని, మీ బ్రీత్ని అబ్జర్వ్ చేయండి. మీ బ్రీత్ అబ్నార్మల్గా ఉంది అని అనిపిస్తే డీప్ బ్రీత్ ఇన్, స్లో బ్రీత్ అవుట్ ఒక 2-3 టైమ్స్ చేయండి, అప్పుడు నార్మల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో భాగంగా థర్డ్ ఆసన. 2 చేతుల్ని మళ్ళీ సేమ్ క్యాట్ పోజ్లోకి తీసుకురండి.
ఇప్పుడు మీ ఎడమకాలు అంటే రెండో ప్రాక్టీస్ చేసినట్టు మీ కుడికాల్ని పైకెత్తండి. కుడికాల్ని పైకెత్తండి. వెనక్కి సార్ స్ట్రైట్ గా ఫస్ట్ లిఫ్ట్ చేయండి వెనక్కి బాగా. ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకొని రండి. మీ ఫోర్ హెడ్ దగ్గర వరకు తీసుకురండి. 2 సేమ్ లెగ్ పైకి. ఎగ్జేల్ 3 ఎగ్జేల్ రిలాక్స్. ఇప్పుడు ఎడమకాలు 1 ఇన్హేల్ అప్ exhale 2 inhale up exhale 3 inhale up exhale relax. వజ్రాసనంలో కూర్చోండి. ఎస్, చాలా రిలాక్స్డ్గా ఉంది సార్. అంటే చాలా వరకు మనం ఏదో ఒక 5K రన్ కొడితే వచ్చే ఫీల్ ఏదైతే ఉందో అంత ఎనర్జీ ఎక్కువ మనం ఎఫర్ట్ పెట్టినట్టుగా ఉంది. కానీ మనం కూర్చొని చేసాం, సింపుల్గా చేసాము, కానీ ఎఫెక్ట్ మాత్రం టోటల్ బాడీ మీద పడుతుంది. ఇక్కడ కావచ్చు, లేదంటే బ్యాక్ మీద కావచ్చు, ఇక్కడ హ్యాండ్స్ మీద కావచ్చు. సో చాలా ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఒక మంచి ఆసనాస్ అని చెప్పొచ్చు. ఈరోజు డే 1 క్లాస్ ఇది. సో సీక్వెన్స్ 1. ఇప్పుడు మీరు ఏదైనా ఈ సీక్వెన్స్ని ఆర్డర్ వైజ్గా ఫాలో అవ్వాలి అని అంటే యూట్యూబ్లో వచ్చేసేసి గౌతమ్ యోగా పార్ట్ 1, గౌతమ్ యోగా పార్ట్ 2, గౌతమ్ యోగా పార్ట్ 3 అని ఇట్లా మీరు సెర్చ్ చేసుకుంటూ వచ్చారంటే కూడా సరిపోతుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వెయిట్ లాస్ లింక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అంటే మాస్టర్ గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు సార్తో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.